పూజా హెగ్డే ఒకప్పుడు ఈ పేరు టాలీవుడ్లో చాలా పాపులర్. కానీ ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్లో బాగా వినిపిస్తోంది. మరి టాలీవుడ్ సంగతి ఏంటి అంటే పూజా ట్రై చేస్తోంది కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మకు బ్రేక్ ఇచ్చే సినిమా రావటం లేదు. అయితే ఎట్టకేలకు మోనికాకు క్రేజీ ప్రాజెక్ట్ అంది వచ్చింది. టాలీవుడ్ లో గ్రాండ్ రీఎంట్రీకి ఆమెకు లైన్ క్లియర్ అయినట్లే. ఇది రజనీకాంత్ చిత్రం. కానీ పూజా హెగ్డే స్టెప్పులకు కోలీవుడ్ షేక్ అయిపోయింది. సినిమాకు కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ క్రెడిట్ అంతా కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి దక్కుతుంది. ఇప్పుడు లోకేష్ కొత్త చిత్రం తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈసారి అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ అట్లీ మేకింగ్ లో రాకాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో పాటే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించాలి అనుకుంటున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది. అందులో భాగంగానే లోకేష్ హీరోయిన్ ను ఖరారు చేశాడట. పూజా హెగ్డే డేట్లు ఆల్మోస్ట్ లాక్ అయినట్లు సమాచారం. ముందు దువాడ జగన్నాథం తర్వాత అలవైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్. దీంతో బన్నీ, పూజ హిట్ పెయిర్ గా మారారు. ఇప్పుడు లోకేష్ మూవీకి వీరి కాంబినేషన్ కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టనుంది. పనిలో పనిగా పూజా హెగ్డేకు టాలీవుడ్ లో గ్రాండ్ రీ ఎంట్రీకి హెల్ప్ అవుతుంది.